ఇవాళ అంతకన్నా కూడా ఇబ్బందికరంగానే ఉంది. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ కూలీ రేట్లు పెరిగిపోయినాయి, అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ట్రావెల్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. పెరిగిపోతాం రేట్లు 10 ఏళ్ళ నాడు ఇద్దాం మేము, ఇప్పుడు అది అమ్మకం అయింది. 10 సంవత్సరాల క్రితం బత్త ఎంత మేము అదే రేటు ఇప్పుడు పెరగలేదు. ఇప్పుడు ఏమీ పెరగలేదండి. దీనికి ఖర్చు మాత్రం ఆ రోజు ఖర్చు పెరిగింది. మరి ఇప్పుడు ఏమిటి, మరి దీన్ని అధిగమించడానికి మీకు ఏమీ లేదు దీనికంటూ. అంటే ప్రజలు అంటే వాళ్ళ కొనుబడి తగ్గింది, వాళ్ళు కొనుబడింది. ఇవాళ 10 కాయలు పెట్టి కూడా 2 కాయలు పెడుతున్నాడు దేవుడి దగ్గర. ఆ 2 కాయలు తృప్తి పడిపోతున్నాడు. ఇన్నాళ్ళు ప్రజలు ఒకవేళ వినాయక చవితి వచ్చిందంటే లారీకి కట్టుకోవాలన్నా అవి కట్టుకోవాలన్నా అయ్యో 25 కాయలు ఇయ్యో 25 కాయలు పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు అది ఏమీ లేదు. చిల్లరోడికి లేదు. చిల్లరోడ్ 10 చాల్తీలు తీసి అమ్మి కూడా 2 చాల్తీలు అమ్ముతున్నాడు. లాభసాటిగా అయితే లేదు. మీకు కష్టాలు హోల్సేల్దారులు ఇవాళ 10 చాల్తీలు ఒకటికి అమ్మేది 2 చాల్తీలే కొంటున్నాడు మా దగ్గర. ఇప్పుడు విన్నారు కదా మీరు, ఆ వ్యాపారస్తులు, హోల్సేల్ వ్యాపారస్తులు రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయాయి, కానీ ప్రజలు అయితే కొనుబడి మానేశారు. ఒకప్పుడు 10 బత్తాకాయలు లేదా 10 కమలా ఫలాలు, ఒక 10 మొక్కజొన్న బొత్తులు కొనుక్కుని వెళ్ళే వ్యక్తి ఈ రోజుని ఒక్కొక్కటి 2 వేసి కొనుక్కుని అక్కడితో తృప్తిపడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితి ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ కొనుబడి శక్తి తగ్గిపోవడానికి ఒక కారణం అయితే, రెండోది కూల్ రేట్ ఎక్కువ పెరిగిపోయింది అన్నారు ఆ వ్యాపారస్తులు. అంటే ఎక్కడెక్కడ నుంచో నలుమూలల నుంచి, రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి తీసుకొస్తున్నారు. అక్కడ పంట పండించే వాళ్ళు కూడా వాళ్ళ ఖర్చులు కూడా చాలా పెరుగుతున్నాయి, లేబర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. సో ఇన్ని పరిస్థితుల వల్ల మా దగ్గర కూడా లాభాలు రావట్లేదు. మేము ఏదైనా ₹1 ఎక్కువ చెబితే కనుక కొండం మానేస్తున్నారు. మా పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నారు. ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వినాయక చవితి రోజుని మనం వినాయకుడికి తృప్తిగా, ఆనందంగా, భక్తితో చేసుకునే పూజా కార్యక్రమం ఇది. వ్యాపారస్తులు కూడా బాగుంటేనే మనకందరికీ కూడా బాగుంటుంది. అందరూ కూడా ఒక్కసారి మీరు వినాయక చవితి రోజుని వీళ్ళకి నష్టం కలగకుండా, మీకు నష్టపోకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను.